తిల్ భైరవ్ ఆలయం పోఖరా నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం ఫేవా సరస్సు ఒడ్డున ఉంది. ఇది పోఖరాలోని అత్యంత ప్రసిద్ధ సరస్సు. ఈ ఆలయం భైరవ్ బాబాకు అంకితం చేయబడింది. అతను శివుణ్ణి భయంకరమైన రూపం. ఆ అన్నపూర్ణ హిమాలయాల పాదాల వద్ద ఉన్న ఈ ప్రదేశం ఫేవా సరస్సు ఒడ్డున అద్భుతమైన నేపథ్యంలో ఉంది. పచ్చటి పర్వతాలు, శాంతియుతమైన నీరు మరియు రంగురంగుల పడవలతో పోఖరా లేక్సైడ్ సందర్శకులను మంత్రముగ్ధరా లేక్సైడ్ వివిధ రకాల హోటళ్లు, రిసార్ట్లు, రెస్టారెంట్లు మరియు దుకాణాలకు నిలయం. సో మనం 0 జంక్షన్ అనమాట. 0 కిలోమీటర్ జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ పోతే లేక్ వ్యూ పోతాం. బోట్స్ ఏముందిరా, సీనరీ వేరే లెవెల్. అందమైన లోకం అందులో పోఖరా లేక్ వ్యూ అంటే ఇదే. బోట్స్ ఇగో రెంట్కి ఇస్తారు. నేను అవతలకి వెళ్ళి వచ్చిన. అవతలకా? మధ్యలో పడిపోతే బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. పడిపోరా? జాకెట్లు ఇస్తారా? లైఫ్ జాకెట్ ఇస్తా. నువ్వు హోటల్ కూడా ఇస్తున్నావా? హోటల్సా? ఏవి? రెస్టారెంట్స్. రెస్టారెంట్ నైట్ గుద్దాలు ఉంటుంది కదరా? బాగుంటుంది నైట్. కానీ ఇది అంతా కనపడదు. ఇగో రాజు వాళ్ళ అన్న వాళ్ళ హోటల్ అంట. ఇగో వినాయకుడు ఉంది కదా, వినాయకుడిదే కదా. ఇగో వినాయకుడు కింద ఒక గ్రీన్ క్యాప్స్ ఉన్నాయి. ఇది మందే. గ్రీన్ టెంట్. ఏది ఇదా? బైకు. ఉన్నాడా మీ అన్న? అసలు నేను గుర్తుపడతాడు మీ అన్న. ఏం మాట్లాడుతున్నావురా? చూడండి బోట్ రెంటల్ ప్రైజెస్. ఈశాంగా ఏంద్రా ఇది? ఏం రాసిందిరా పైన? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాస్. పోవార్సా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పరిచయం. పోవార్సా? పేవతల్. పేవతల్. అమ్మో నా కింద వచ్చేసింది రూ. అరే ఏమన్నా వచ్చిందారా? అది మన కొండ సారంకోట ఉన్నది. దోస్తులు పోఖరా సిటీ లేక్ వ్యూ వచ్చినాం. చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయి. అక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది. ఏం టెంపుల్ రాజు? తాల్ భైరవి. ఆలభైరవి టెంపులా? తాల్ భైరవి. ఆలభైరవి టెంపుల్ పైన చైనీస్ పగోడా, బుద్ధుడు పగోడా. పగోడాకి వెళ్దాం అనుకున్నాము, మిస్ అయిపోయినాము. బండి గుంజలేదు కాబట్టి ఇటు వచ్చాం లేక్ వ్యూకి. సో చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయి. బోట్ సవారీ చేద్దామా రాజు? బోట్ అక్కడ చేసాం కదా టెంపుల్ దగ్గర. ఇక్కడ ఆ టెంపుల్ది బోటే. తీసుకెళ్తారా? అది మొత్తం తిప్పుతారు. ఆ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి ఒక రౌండ్ వేస్తారు. మొత్తం ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు మళ్ళీ లోపలికి. లేదు నువ్వు రాఫ్టింగ్ చేయాలంటే పిల్లల లెక్క ప్యాడ్లింగ్ చేయొచ్చు మనం అక్కడ. రాఫ్టింగ్ కాదు, ప్యాడ్లింగ్. రాఫ్టింగ్ ఎందుకు? అదే బాగుందిగా. ఇంకో ప్యాడ్లింగ్ అంటే ఇది ఇట్లా చిన్న బోట్లు ఇచ్చి మనకి ఇచ్చేస్తారు. మనం ఆడుకొని రావాలి ఒక గంట సేపు. మేబీ కాదు వీళ్ళు ఇక్కడ వాళ్ళే. వీళ్ళు ఇక్కడ వాళ్ళే. సో ఇక్కడ ఇది ఫోటో స్పాట్. అందరు ఫోటోలు తీసుకుంటారు ఇక్కడ. అది నేపాలీ ఫ్లాగ్. ఇది సారంకోట్ కొండ. అది సారంకోట్ కొండ మీద మనకి కేబుల్ కార్ ఉంది. ఇది కనిపిస్తున్నాయి కదా పోల్స్ అక్క. ఆ కేబుల్స్ కార్కి మనం పైసలు కడితే పైనుంచి కిందికి, కింది నుంచి పైనకి తీసుకొస్తాం. దానిక కొండలు. హిమాలయాస్కి గాలి తగిలి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి అని చెప్పాను కదా. చూడండి లెఫ్ట్ సైడ్ ఏం లేదు, రైట్ సైడ్ నుంచి క్లౌడ్స్ లేస్తున్నాయి. చూడండి టైం ల్యాబ్స్ పెడితే మీకు మస్తు కరెక్ట్ అర్థమవుతుంది. మీరు టైం ల్యాబ్స్లో చూడొచ్చు. కొండలకు లెఫ్ట్ సైడ్ ఏం లేదు, కొండలకు తగిలిన తర్వాత రైట్ సైడ్ నీకు పొగలు లేస్తున్నాయి క్లౌడ్స్. ఇంటూ బ్రో కాల్ భైరవి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ పోఖరా సిటీలో.
చాలామంది టూరిస్టులు వస్తారు. చూడు అక్కడ ఎంతమంది ఉన్నారో, చాలామంది వస్తారు టూరిస్టు. పాపులర్ అనమాట ఇది. సో వెళ్దాం మనం కూడా లోపలికి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఎట్లా ఉంది. సో మన నేపాలీ కరెన్సీలో టికెట్ 135 రూపీస్ పడింది. అయితే మీరు కరెక్ట్ కన్వర్ట్ చేసుకోండి మన ఇండియన్లో ఎంత అవుతుందో. సో బోట్ ఎక్కినాం, పోతున్నాం. జస్ట్ గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఆపుతాడు. ఆపిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏంది మీ చుట్టుపక్కల చూసుకోవచ్చు ఎంత బాగుందో. వాటర్ అయితే సూపర్ ఉన్నాయి. మనం కూడా సొంతంగా బోట్స్ తీసుకొని రైడ్ చేయొచ్చు. 500 సంథింగ్ తీసుకుంటారంట. పర్ హెడ్కి 500 తీసుకుంటారు. వీళ్ళందరూ నా వెనక ఎవరెవరో ఉన్నారు, అందుకే నాకు మాట్లాడడానికి సిగ్గు అవుతుంది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంటికి వచ్చి. పెడల్ అంటే సైకిల్ టైప్ బోట్స్ ఇవి. తొక్కుతూ ఉంటే పోతూ ఉంటాయి. ఆడుకోనికి కాదు, ఇవి కూడా దీంట్లో కూడా జనాలు ఎక్కి ఇక్కడికి వస్తారు. ఇవి ఇట్లా రౌండ్గా ఒక రౌండ్ వేస్తారు. రౌండ్ వేసిన తర్వాత ఆడికి వెళ్తాము. ఇగో ఇక్కడ ఉంది కదా పక్కన గోడ, ఆ గోడ దగ్గర చేపలు ఉంటాయి. ఆ చేపలకి ఫుడ్ వేస్తారు. పైన ఫుడ్ కొనుక్కొని చేపలకి వేస్తారు. నీకు పైనుంచి చూపిస్తా. చేపలు క్లియర్ ఉన్నాయి. లైట్గా మంచు పర్వతాలు కనపడుతున్నాయి చూడండి వెనకాల కొండలు. నేపాలీ ఫ్లాగ్ కనపడుతుంది కదా. సో మనం దింపేసిరు బోట్ నుంచి ఇట్లా ముందుకు వెళ్ళేసి మన ఇదేమంటారు లైఫ్ జాకెట్ ఉంది కదా, అది ఈడ వదిలేసి వెళ్ళాలి. నేను ఆగమాగం లోపల కురికిన, మర్చిపోయిన దాన్ని తీయడము. లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆడ పెట్టేసిపోయినా. చూడండి ఇక్కడ ఆగమాగం అవుతా కింద మీద పిచ్చోన్లా కట్టి ఇటు పోయి మళ్ళీ రివర్స్ పోయి పెట్టేసి వచ్చిన. సో ఇది అనమాట టెంపుల్. బయట మామూలుగా ఇట్లా కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి. ఈ చెట్టు చూడండి అసలు ఎంత హైలైట్ ఉందో. సో ఇక్కడ ఆ పక్షులది ఏమంటారు, పక్షులు పెండ తప్ప వేరే చెత్త ఏం లేదు. ఆ తెల్లగా కనిపించేదంతా పక్షులది షిట్. అది తప్ప ఇక్కడ చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు రూల్స్ మంచిగా పాటిస్తారు. సో తాల్భైరవ్ టెంపుల్ ఇగో ఇక ఫోటో ఉంది చూడండి. లోపలికి వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొచ్చి మళ్ళా మీకు కనిపిస్తా. చెప్పానుగా కింద నుంచి ఆ గోడ పక్కల నుంచి వెళ్తే చేపలు ఉంటాయని ఇవే. సో ఇక్కడ అందరు ఫుడ్ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు అనమాట పైనుంచి. సో అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎవ్వరు పట్టుకోరు చేపల్ని. అంటే అట్లా అంటే ఇక్కడ అన్నీ చాలా పద్ధతిగా నీట్గా ఎవరిది వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు అన్నట్టు. మనలాగా చిల్లర చేయరు అక్కడ. మన దగ్గర చేప కనపడితే బ్యాగ్లు వేసుకొని ఇంటికి పోయి వండుకో తినుడే. ఇక్కడ అట్లా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఎవరిది వాళ్ళు డిసిప్లిన్ మంచి మెయింటైన్ చేసుకుంటారు. చేపలు కనిపించినా కూడా దాంట్లో ఏం చేయరు. అవి కూడా మా ఫ్రెండ్లీగానే ఉంటాయి. జనాలు కనపడతా కూడా భయపడవు అవి. మా రాజుగాడు ఆడ కూర్చున్నాడు. అయిపోయిందా రాజు? సో ఈవినింగ్ అవుతుంది, సన్సెట్ అయిపోయింది. మంచి టైం ల్యాప్స్ పెట్టినా చూడండి. ఆ ముంగడు మీకు కనపడుతుంది కదా హాట్ బెలూన్. సో రేపు మనం అక్కడికి కూడా వెళ్దాం హాట్ బెలూన్ దగ్గరికి. ఇక పైకి లేపిండు, చాలా హైట్ లేపిండు, మళ్ళీ కింద దింపేస్తున్నాడు. అసలు దానికోసమే టైం ల్యాప్స్ పెట్టినా నేను.
రోజు ఈవినింగ్ టెంపుల్ మూసేసే ముందు ఇక్కడ ఇట్లా ఏమంటారు భజన కాదు పూజ చేస్తారు. ఇట్లా డైలీ 1 అవర్ ఉంటుంది అన్నమాట. ఈ పూజ డైలీ ఉంటుంది. టెంపుల్ మూసేసే ముందు డైలీ ఇట్లా పూజ చేసేసి టెంపుల్ క్లోజ్ చేస్తారు అన్నట్టు. చాలామంది వస్తారు భక్తులు. గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళు లాస్ట్కి ఒక హైప్ క్రియేట్ చేస్తారు. సూపర్ ఉంటుంది. అందరు గూస్ బంప్స్ వచ్చి లేచి డ్యాన్స్ చేస్తారు. చూడొచ్చు మీరు. 1 అవర్ ఉంటుంది. నేను జస్ట్ మీకు శాంపుల్గా కొంచెం చిన్న క్లిప్స్ వేసాను, చూడండి.